కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం మాత్రమే కాకుండా 99 రోజుల మరి యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి బడిబాట కార్యక్రమానికి, అదేవిధంగా ఈరోజు మరి 8 మండలాల వారీగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు గడ్డ వివేక్ వెంకటస్వామి గారికి మరి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజ యాదవ్ గారికి, వైస్ చైర్మన్ బుచ్చేసి గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, వివిధ అధికారులకు, అనధికారులకు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసిన సోదరి మళ్ళందరికీ మరి ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా చెక్కులు అందుకుంటున్న వారందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మరి మనం లక్ష్మీ రాజు యాదవ్ గారు చాలా డీటెయిల్డ్గా నర్సాపూర్ పట్టణానికి ఏమేమి కావాలో మరి కోరికల చిట్టా అయితే ఇచ్చారు. మరి అది మొత్తము మనం అమలైనట్టుగా చూసుకుంటే అదొక భూతల స్వర్గంగా అనిపిస్తుంది. నిజంగా కూడా చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల కాలంలో మరి ఏ రకమైన అభివృద్ధికి నోచుకోకుండా మరి నర్సాపూర్ పట్టణము మరి అధోగతి పాలైంది. మీకు అందరికీ తెలుసు, గతంలో మరి మనకు ఆడిటోరియం ఉండే, మరి ఆ ఆడిటోరియాన్ని కూలగొట్టి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తగా ఆడిటోరియం లేకపోవడంతో మరి ఆ విధంగా మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మనకు ఒక పబ్లిక్ ప్లేస్ అంటూ లేకుండా అయిపోయింది. మరి అభివృద్ధి కార్యక్రమాల్లో మా మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు స్పెషల్ ఫండ్స్ ద్వారా ఈ పట్టణానికి మరి నిధులు కేటాయించాలని వేడుకుంటూ, ఇకపోతే ప్రజాపాలనలో భాగంగా మరి మనము ఈరోజు చేసుకుంటున్న అభివృద్ధి మాత్రమే కాకుండా మరి ఏదైతే మనము ప్రభుత్వము రాకన్నా ముందు ఏదైతే హామీలను ఇచ్చామో 6 గ్యారెంటీలు మరి ఒకటొకటిగా అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు మరి నడిపిస్తున్న సమయంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మనం ఏదైతే హామీలను ఇచ్చామో హామీలు మాత్రమే కాకుండా మరి అప్పటికప్పుడు ప్రజలకు ఏ రకమైన అవసరాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు మరి వాటి గురించి తెలుసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ మరి ఫండ్స్ను వాటికి ప్రత్యేకించి వినియోగిస్తూ మరి కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజాపాలన అంటే నిజంగా ప్రజారంజకంగా మరి ప్రజాపాలన చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే 6 గ్యారెంటీలను ఇచ్చి మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినామో మరి ఆ కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయనే విషయంలో కూడా మరి 99 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోవడం కూడా ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా మరి ఒక్కొక్క వారము ఒక్కొక్క గెలుపు ఇచ్చుకుంటూ మరి అది ఎంతవరకు మనము ఆ చేస్తున్న అభివృద్ధిలో కృతకృతి లేనా, ఇంకా అవి సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇంకా ఏం చేయాలి అని రివ్యూ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు ఉంటాయని, ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. సంస్థ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ